సాధారణంగా పిల్లల్లో ఈ బ్లాడర్ కంట్రోల్ అంటే ఈ మూత్రాన్ని నిలుపుదల మూత్రం నియంత్రించే శక్తి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత వస్తుంది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల లో పిల్లలు ఈ మూత్రాన్ని నియంత్రించగలిగిన శక్తి అనేది వాళ్ళకు అభివృద్ధి చెందదు. 6 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ మూత్రాన్ని నియంత్రించుకునే శక్తి అనేది వస్తుంది. పిల్లలు తెలియకుండా రాత్రిపూట కానీ పగటిపూట కానీ మూత్రాన్ని నియంత్రించగలిగిన శక్తి 6 సంవత్సరాలు దాటిన తర్వాత రానప్పుడు దాన్ని ఆ కండిషన్ మనం ఎన్యూరెసిస్ అంటాం. చాలామంది ఎన్యూరెసిస్ వస్తే సార్ దీనికి చిన్న ట్యాబ్లెట్ ఇవ్వండి తగ్గిపోతుంది కదా, ఇది పెద్ద అంత ప్రమాదకరం కాదు కదా అని చాలామంది అడుగుతున్నారు. కానీ అట్లా కాదు. ఈ ఎన్యూరెసిస్ గల కారణాలు చాలా ఉన్నాయి. ఇందులో కిడ్నీ సంబంధించిన సమస్య కానీ, కిడ్నీ నుంచి వచ్చేటువంటి మూత్రనాలకు సంబంధించిన సమస్య కానీ, మూత్ర సంచి బ్లాడర్ యూరినరీ బ్లాడర్ అంటాం దాని యొక్క సమస్య కానీ ఉందేమో, ఇంకోటి యురేత్రా సంబంధించినటువంటి ఇబ్బంది కానీ ఉందో చూసుకోవాలి. ఈ ఎన్యూరిసిస్ అనేది మనకు డే టైమ్ ఎన్యూరిసిస్ అని, అంటే పగటిపూట తనకు తెలియకుండా పాస్ పోయడం 6 సంవత్సరాలు దాటిన తర్వాత, రాత్రిపూట అంటే నైట్ టైమ్ ఎన్యూరిసిస్ అని, లేదంటే పగటిపూట రాత్రిపూట 2 విధాలుగా వాళ్ళకి తెలియకుండా పాస్ పోవడం జరుగుతుంది. ఈ డే టైమ్ ఎన్యూరిసిస్లో ముఖ్యంగా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. అంటే ఈ మూత్రం సంచి చాలా హుషారుగా ఉంటుంది, ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. దానివల్ల ఈ సంబంధించిన లక్షణాలు ఎలా కనిపిస్తుంటే ఫ్రీక్వెన్సీ, అర్జెన్సీ అండ్ డిస్యూరియా, అంటే చాలా తొందరగా పాస్ వస్తుంది. పాస్ పోయే తెలికినే ప్యాంట్లో కానీ డ్రైయర్లో కానీ పోవడం జరుగుతుంది. కొద్దిగా పాస్ పోస్తారు, మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఇట్లా రావడం జరుగుతుంది. ఈ విధంగా జరుగుతుంది.